అనంతపురం టమాటా మార్కెట్లో మాఫియాపై రైతులు రోడ్డెక్కారు. మండీ అసోసియేషన్, లారీ అసోసియేషన్ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిని దిగ్బంధించారు. కక్కల్పల్లి టమాటా మార్కెట్ సమీపంలో రైతులు నిరసన గళం విప్పారు. ఇక కక్కల్పల్లి టమాటా మార్కెట్, మండీ అసోసియేషన్ అలాగే అనంతపురం లారీ అసోసియేషన్ నిర్వాహకులు అక్రమ దందాకు బలైపోతున్నామని జాతీయ రహదారిపై వందలాది మంది రైతులు రాస్తారోకో నిర్వహించారు. మరిన్ని వివరాలను మా అనంతపురం ప్రతినిధి సురేష్ అందిస్తారు. మండీ అసోసియేషన్ పేరుతో రౌడీ మామూలుకు దిగడం పైన రైతులు రోడ్డెక్కారు. అనంతపురం టమోటా మార్కెట్ వద్ద హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై రైతులు బైఠాయించి ఆందోళన దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏం జరిగింది, ఎందుకు మీరు ఆందోళన చేయాల్సిన పరిస్థితి? లారీ అసోసియేషన్ వాళ్ళు 2500 నుంచి 3000 వరకు వసూలు చేస్తున్నారంట, 5000 వరకు వసూలు చేస్తున్నారంట. అందుకోసమని బయర్లు మాతో అయితే డబ్బులు కట్టేది కాదు, మేము ఇక్కడ యాక్షన్ ఏమో మేము వేరే మండీలకు వెళ్ళిపోతామంటున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు అడిగింటే దాని బయర్ను కొట్టినారు సార్. దాన్ని వాళ్ళని ఆ డబ్బులు అందరూ పెట్టమంటే వాళ్ళ బయర్లను కొట్టినారు నిన్న అసోసియేషన్ వాళ్ళు డబ్బులు వసూలు చేసేది వాళ్ళని కొట్టే పని. వాళ్ళని కొట్టింటేనే కదా మాకు ఇబ్బంది, ఇవంతా నిలబడిపోయి స్టాక్ అంతా నిలబడిపోయింది. రూపాయలు పెట్టి సాగు చేసుకొస్తారు కదా. ఇట్లా బయ్యర్లను బెదిరించి పంపిస్తుంటే రౌడీ మామూలు కోసం తెగబడి బెదిరిస్తా అంటే రైతులు పంటలు నష్టపోతుంటే ఎట్లా ఉంది? 2 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు కదా, ఎవరన్నా మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడలేదు సార్, ఒక్కరు కానీ మాట్లాడలేదు సార్. యాక్షన్ చేయడానికి ముందుకు రావడం లేదు. ఏం జరిగింది సార్? బయ్యర్లది డబ్బులు వసూలు చేస్తున్నారంట సార్. బండికి 2000 నుంచి 5000, 6000 వసూలు చేస్తున్నారంట. మేము 200 పోయే టమాటా కాయలు వాళ్ళు 50, 70 కొంటున్నారు సార్. రైతుకు అది గిట్టుబాటు ధర కాదు సార్, గిట్టుబాటు ధర కాదు సార్. అది ఎందుకో మీరు ఇంత అన్యాయం చేస్తున్నారంటే మా కాడ బండికి ఇంత వసూలు చేస్తున్నారమ్మా, మేము అక్కడ కట్టాలా, మా ఇళ్లలో సొమ్ముకి తెచ్చిగిన కట్టాలా, ఎట్లా మాతో కూడా కాదు, మేమేమున్నా రైతు మీదే పడాల్సిండేది. వాళ్ళ 5000, 4000 వసూలు చేస్తా అంటే మేము ఎవరికని కట్టాలా, ఏం చేయాలా? ఆ డబ్బులన్నీ ఎవరికి ఇస్తున్నారంటే ఎవరు ఇదంతా వసూలు చేసేది? సార్ అది అసోసియేషన్ అని చెప్తున్నారు, కానీ రైతులకి అయితే చాలా నష్టం ఉంది సార్. ఇక్కడ కనీసం అంటే ఇప్పుడు వేసుకొచ్చిన బాక్సులన్నీ సగానికి సగం బాక్సులు మొత్తం అన్ని నోసేలు పడుతున్నాయి మార్కెట్లో. కనీసం అంటే ఒక లేబర్కి వచ్చేసి 300 నుంచి కూలి ఇవ్వాలి. కనీసం కూలి ఇచ్చేంత కూడా స్తోమత కూడా రైతులకు లేదు. ఎందుకంటే వేసుకొచ్చిన బాక్సులన్నీ మొత్తం నోసేలు వేస్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ రైతులు. కనీసం ఇప్పుడు వచ్చిన అధిక వర్షాలకి సగానికి సగం వెళ్ళిపోతున్నది. 1000 బాక్సులు పడేదానికి 200, 300 బాక్సులు వస్తున్నాయి. కనీసం గిట్టుబాటు ధర కూడా లేదు. ఇలా అయితే రైతులు బతికేది ఎట్లా? ఆత్మహత్యలు చేసుకోవాల్సిందే. 2.5 ఎకరా నాటినా సార్. 2,50,000 పెట్టుబడి అయింది. 2,50,000 పెట్టుబడి అయింది. 4 కట్టింగ్లు దిగితే 800 బాసులు దిగితే నాకు 20,000 లెక్క వచ్చింది సార్. అంతే. మీ రైతుల పరిస్థితి ఎట్లా మరి? మా రైతు పరిస్థితి నెత్తిని గుండె వేసుకొని సావాలంతే. నెత్తిని పేదగా గుండె వేసుకొని చచ్చిపోతే దాన్ని క్లియర్ అయిపోతుంది. నిన్నటి మంది క్లియర్ చేసేది ఏర్ చేసినది వాళ్ళు. ఏర్ చేసినారు చెప్పు, రైతు పరిష్కారం ఏర్ చేసినారు వాళ్ళు. కొనేటోళ్ళు లేరా? ఎవరు బయర్లు మేము పరిష్కారం అయ్యేంత వరకు, అది పరిష్కారం అయ్యేంత వరకు మేము కాయలు కొనము. 5,000, 10,000 మేము కట్టాము అసోసియేషన్కి. మామూలు 1,500లో కట్టిపోతుండే మేము 1,000 మేము కట్టలేము. మేము మా చేతగా మేము కొనలేము. మేము వేరే మండీలు పోతామంటారు. పోతాం ఈయన ఏమంటాడు, నంద్యాలకు పో, కర్నూలు పో, హైదరాబాద్ ఆ మాత్రం మాకు తెలుదా? అక్కడ పోయేది ఇది వచ్చి అసోసియేషన్ లీడర్ని పిల్లంపించి పరిష్కారం చేయాలి అంటే మనుషులు బెడబట్టి దూకుతారు బయటికి. ఇంతమంది రైతుల్ని వాడిని దగ్గర పిల్లంపిలేవు అన్న వీటికి పిల్లంపించి నువ్వు ఎందుకు వసూలు చేస్తున్నావా, ఎట్లా వసూలు చేస్తున్నావు, ఎందుకు కడుతూ కట్టిస్తున్నావు అని చెప్పి ఆ మాత్రం అడగలేవు అన్నవా. ఇంతమందిని తోసేకొచ్చినావు రోడ్డు మీదకి. పరిష్కారం కావాలంటే రోడ్డు మీద కావాలి. అది ఇంత బాధ వచ్చింది, ఇంతమంది రైతులు బాధ వచ్చిందో చెప్పు. ఇంతమంది రైతులు బాధ ఫస్ట్ రైతు కష్టాలు పట్టించుకోలేదు సార్. ఫస్ట్ ఆడ నోసేలు పోతున్నాయి, ఎవరికి కావట్లేదు. ఫస్ట్ వీళ్ళకి ట్రాఫిక్ ఒకటే క్లియర్ చేసే వచ్చినారు అంతే. బయలు లేరు సార్. అసలు బండి బయట పెట్టినారు. ఏం చేయాలా మేము రైతులు? ఏం చేయాలా? ఏటకంటే ఏటకి పడతారు తెలుసా వాళ్ళు? 20 రూపాయలకి లాస్ట్ జ్యూస్ మూసుకొని పోతున్నారు సార్. లాస్ట్ వాళ్ళు అంతా కూడా ఒకే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నోసేల్ పేరుతో తాము పండించిన పంటలను, టమోటా పంటలను కొనుగోలు చేయడం లేదు. ముఖ్యంగా ఇక్కడ మండీ అసోసియేషన్, లారీ అసోసియేషన్ పేరుతో బయ్యర్లను బెదిరింపులకు గురి చేసి మార్కెట్కు రాకుండా చేయడంతోనే వారందరూ కూడా టమోటాను కొనుగోలు చేసే పరిస్థితి లేదు. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నాం. ఖచ్చితంగా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు తాము దాపురించాయంటూ కూడా కక్కలపల్లి టమోటా రైతులు మొత్తంగా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ గౌతమ్తో సురేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అనంతపురం.